వెల్కమ్ టు తెలుగు ఫ్యాక్ట్స్ శృతి. సో ఈ రోజు ఒక స్పెషల్ అండ్ ఇంపార్టెంట్ ప్రతి ఒక్కరికి మంచి నాలెడ్జ్ తెచ్చే వీడియోతో మీ ముందుకు వచ్చానన్నమాట. ఏంటి ఇంతకీ వీడియో అంటే, సో మీ అందరు ఈ మధ్యలో వింటూనే ఉంటారు పంబన్ బ్రిడ్జ్. సో దీని ప్రాముఖ్యత ఏంటి, అసలు ఏంటి ఈ పంబన్ బ్రిడ్జ్ అనేది ఈ రోజు మనం చూడబోతున్నాం అన్నమాట. సో కొత్తగా కట్టిన ఈ పంబన్ బ్రిడ్జ్ ఏదైతే రామేశ్వరం దీనికి మెయిన్ ల్యాండ్ ఇండియాకి కనెక్ట్ చేస్తుందో, ఈ బ్రిడ్జ్ దీనికి ఒక విశిష్టత అండ్ ఫస్ట్ వర్టికల్ లిఫ్ట్ రైల్వే సీ బ్రిడ్జ్. ఇది భారతదేశంలోనే మొట్టమొదటి వర్టికల్ లిఫ్ట్ రైల్వే సీ బ్రిడ్జ్ అన్నమాట. రైల్వే సీ బ్రిడ్జ్ అంటే ఏంటి, పై నుంచి ట్రైన్స్ వెళ్తూ ఉంటాయి, అలాగే కింద నుంచి ఏంటంటే షిప్స్ వెళ్లే వీలుగా ఈ బ్రిడ్జ్ ని మనకి కన్స్ట్రక్ట్ చేశారన్నమాట. షిప్స్ వెళ్లే విధంగా ఈ బ్రిడ్జ్ అవసరం అయితే వర్టికల్ గా మనకి ఈ బ్రిడ్జ్ అనేది పైకి లేసేలాగా కూడా మనకి ఇది కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది అన్నమాట. కింద నుంచి షిప్స్ వెళ్లే వీలుగా ఈ బ్రిడ్జ్ ని పైకి లేపుకునే విధంగా, అలాగే దీనిలో ఉన్న విశిష్టత అన్నమాట. మెయిన్ గా ఇదే దీంట్లో ఉన్న విశిష్టత. కింద నుంచేమో మనకి షిప్స్ వెళ్తూ ఉంటాయి, పైనుంచేమో మనకి ట్రైన్ వెళ్తుంది. కావాలి అనుకున్నప్పుడు మనం దీన్ని వర్టికల్ గా ఈ బ్రిడ్జ్ ని పైకి కూడా లేపేసేయచ్చు అన్నమాట. అంత స్పెషాలిటీ ఈ బ్రిడ్జ్, అందుకనే ఫస్ట్ వర్టికల్ రైల్వే సీ బ్రిడ్జ్ అంటున్నారు. సో భారత్ శ్రీలంక మధ్య నారో పార్క్ స్ట్రైట్ ఉన్న విషయం మీకు తెలిసే ఉంటుంది. అయితే ఇది మెయిన్ ల్యాండ్ ఇండియాకి, మన భూభాగమే రామేశ్వరం ఐలాండ్ ఉంది, దానికి మెయిన్ ల్యాండ్ ఇండియాకి 2 కిలోమీటర్స్ చిన్న డిస్టెన్స్ అనేది ఉంటుంది అన్నమాట. ఈ ఏరియాలో ఇది కూడా పార్క్ స్ట్రైట్ ఏరియానే, దీనిలో చిన్న డిస్టెన్స్ ఉంటుంది. ఈ డిస్టెన్స్ ని కవర్ చేయడానికి ఈ పంబన్ బ్రిడ్జ్ అనేది ఉంటుందన్నమాట. సో ఇది స్మూతర్ కనెక్టివిటీ కోసం, బెటర్ నావిగేషన్ కోసం ఈ కొత్త పంబన్ బ్రిడ్జ్ కట్టారన్నమాట. అంటే రామేశ్వరం ఐలాండ్ ని మెయిన్ ల్యాండ్ ఇండియాగా కనెక్ట్ చేయడం సాధారణంగా ఇంతకు ముందు పాత బ్రిడ్జ్ ఏదైతే మనకి పంబన్ బ్రిడ్జ్ ఉందో దానికి 35 నిమిషాలు పట్టేది. సో 2 కిలోమీటర్స్ ట్రావెల్ చేయాలంటే కొత్త బ్రిడ్జ్ లో కేవలం 5 నిమిషాల్లో ట్రావెల్ చేయవచ్చు. ఇదే విశిష్టత ఈ బ్రిడ్జికి.